ఉప్పల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాంబాబు పరారీలో ఉన్నాడు. గంజాయి పెడ్లర్పై ఉక్కుపాదం మోపుతామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ తన దూకుడు చూపిస్తోంది. ఉప్పల్ మల్లాపూర్లోని హెచ్సిఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ 53 లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం నుంచి కారులో గంజాయి వచ్చినట్లుగా వెల్లడించారు. గోదాంలో తనిఖీ చేసిన అధికారులు 2 కిలోలున్న 56 ప్యాకెట్లు, 1 కిలో ఉన్న 6 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో A1 ఒరిస్సా మల్కానిరికి చెందిన రాంబాబు పరారీలో ఉండగా A2 మేడ్చల్ జిల్లాకు చెందిన కట్ల వివేక్ రెడ్డిని, A3 హన్మకొండకు చెందిన కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితులు నేరుగా గంజాయిని తయారు చేసే విధానాన్ని చూసి షాక్ అవుతున్నారు ఎక్సైజ్ అధికారులు. నిందితులను పట్టుకున్న సమయంలో వారి ఫోన్లలో గంజాయిని కంప్రెస్ చేసే విధానం, వీడియోలు కనిపించాయని మొదటిసారి ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. వారిని సొంతంగా తయారు చేసుకున్న మిషనరీతోనే ఈ గంజాయి మొత్తాన్ని తయారు చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుంచి గంజాయి ఎక్కువగా వస్తోందని అరకు, పాడేరు, భద్రాచలం మీదుగా రవాణా అవుతున్నట్లుగా గుర్తించామన్నారు. మాల్ మొత్తాన్ని అమ్మితే 50,000 రూపాయలు ఇచ్చేందుకు రాంబాబు నుంచి ఒప్పందం కుదిరింది. దొరికిన ఇద్దరు నిందితులపైన వివిధ పోలీస్ స్టేషన్స్ లో కేసులుండగా రాంబాబు పైన ఒరిస్సాలో గంజాయి విక్రయాలపైన కేసులు ఉన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. A1 గా ఉన్న రాంబాబును అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తమ సిబ్బందిని అభినందించారు అడిషనల్ ఎక్సైజ్ కమిషనర్ ఖురేషి. ఇక్కడ టోటల్లీ 56 ప్యాకెట్లో 106 కిలోలు దొరకడం జరిగింది. 50 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కిలోలు, తర్వాత 6 ప్యాకెట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కిలో చొప్పున మొత్తం 106 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పాట్ లో కట్ల వివేక్ రెడ్డి, తర్వాత దగ్గుమల్ల మధుకిరణ్ అనే ఇద్దరు అక్యూజ్డ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు దీంట్లో A1 కర్నేన్ రాంబాబు అనే ఇతను అంపదర్ అనే విలేజ్, సైలూరు టీ జంక్షన్ దగ్గర, కలిమిల తహసీల్ అంటే తాలూకా, మల్కన్గిరి జిల్లా, ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతని కోసం మేము వేట ప్రారంభించాం. ఇతను ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కర్నేన్ రాంబాబు అనేట ఈ రాకెట్ కి ప్రధాన సూత్రధారి. అతను అక్కడే గంజాయిని సేకరించి మల్కన్గిరి ఏరియాలో అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించి ఈ కట్ల వివేక్ రెడ్డి, దగ్గుమల్లి మధుకిరణ్ వాళ్ళ సహాయంతో ఇక్కడ లోకల్ హైదరాబాద్ లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మాదక ద్రవ్యాల ముఠాలను సమూలంగా నిర్మూలించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ రవాణాపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.